నువ్వు సహాయం చేసినోడే నీకు శత్రువు అవుతాడు. నువ్వు నమ్మినోడే నీకు వెన్నుపోటు పొడుస్తాడు. ఇప్పుడు మందు తాగుదాం రమ్మని పిలిచే ఏ స్నేహితుడు రేపొద్దున ఆస్పత్రిలో నీ మంచం పక్కన పడుకోడు. తాగుబోతు నేలతో తస్మాత్ జాగ్రత్త. సినిమా బడ్జెట్ పెరిగిందని టికెట్ రేట్లు పెంచుతున్న ప్రభుత్వాలు వ్యవసాయ ఖర్చులు పెరిగాయని పంటకు రేట్లు ఎందుకు పెంచడం లేదు? ఓ రైతు ఆవేదన. ఏ విషయం పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడి ఎవరిని నిందించకు, దూరం చేసుకోకు. ఆ తర్వాత బాధపడేది నువ్వే. మనిషికి కోపం ఉండొచ్చు కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు. ఒక అమ్మాయి భవిష్యత్ తండ్రి చేతిలో ఉంటుంది. కానీ తన జీవితం తనకొచ్చే భర్త మీద ఆధారపడి ఉంటుంది. నెత్తికెక్కిన తలపొగురు దిగాలంటే 1 డబ్బైనా అయిపోవాలి, 2 జబ్బైనా రావాలి. అప్పటి వరకు ఎవరు చెప్పినా వినరు. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుందంటారు కానీ కాదు. డబ్బు ఇద్దరి వారి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది అంతే. పుట్టిన ఇంటికే పెళ్ళైన తరువాత బంధువుగా వచ్చేంత ఘోరమైన పరిస్థితి అమ్మాయిలకి తప్ప ఇంకెవ్వరికి రాదు. చెట్టు ఎదిగితే పక్షులన్నీ చెట్టుపైకి చేరినట్టు నువ్వెదిగితే కాదని పోయిన వారందరూ వెతుక్కుంటూ వస్తారు. చచ్చాక శవానికి నిప్పు పెట్టే వారికంటే బ్రతికున్నప్పుడే మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు ఈ సమాజంలో. కొంతమంది కేవలం మనల్ని కిందకి లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో 75% మన బంధువుల ఇళ్లలోనే పుడతారు. సముద్రంలోని అలలు మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాయి. దరిద్రాలన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి అనిపించినప్పుడు తినడానికి కూడు లేక రోడ్డున పడ్డ కుటుంబాల బాధను తెలుసుకో. నిన్నెవరైనా ఎలా ఉన్నావని అడిగితే చాలా బాగున్నానని చెప్పు. ఎందుకంటే నువ్వు తీర్చుకోలేని నీ బాధలను వాడేం సలహా ఇవ్వగలడు? పోయాడ్రా పీడా పోయిందని ఏ నోటి నుండి వచ్చేలా బ్రతకకూడదు. ఎంత కక్ష కడతావో అంతలో ఒక్క వంతు ప్రేమించి చూడు, తేడా నీకే తెలుస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం